projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna Basin, and Peddavidu medium irrigation project in Godavari Basin. Accordingly, the state has to deposit a one-time seed money to the respective boards for exercising jurisdiction over the above projects in proportionate to the command area under the project in each of the state. దాని కింద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఈ వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంటు కేసీఆర్ గారు పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో కేఆర్ఎంబికి మేము ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ప్రపోజల్ పెట్టి 200 కోట్లు కేఆర్ఎంబికి కేటాయిస్తున్నాం అని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉంది. ఈ విధంగా పలుమార్లు వాళ్ళు ఒప్పుకొని చేసి ఈరోజు ఏదో తప్పుడు ప్రచారంతో అబద్ధాలతో మరి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మడం లేదు. నేను చాలా కేటగారికల్గా చెప్తున్నా, ఇరిగేషన్ మినిస్టర్గా డిసెంబర్ 7వ తారీఖున మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు సుమారు 50 రోజులైనవి. తెలంగాణలో ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పజెప్పడానికి ఏమీ నిర్ణయం జరగలేదు, ఏమీ చేయలేదు. ఇది కేసీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, ఇతరు మాట్లాడినా ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఐఎమ్ రీట్రేటింగ్ దట్. దేర్ ఈజ్ నో ప్రపోజల్, there is no effort, there is no direction to hand over projects to Krishna River Management Board. మరి ఇది చెప్పి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అసలు కృష్ణా రివర్ వాటర్లో ఏ విధంగా తెలంగాణకి వీళ్ళ హయాంలోనే జరిగింది. ఇది కొన్ని విషయాలు నేను నిన్న చెప్పినా, బట్ ఐఎమ్ వేర్ అగైన్ హైలైటింగ్ బికాస్ వాళ్ళు పదే అదే అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదే ఏకాంత చర్చలు జరుపుతూ తెలంగాణలో కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం చేసే కుట్ర చేసిందని చెప్పి మనం చేస్తున్నాను. 2020లో వాళ్ళు కలిసిన కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్ had issued GO number 203 dated 5th May 2020 to take up Rayalaseema lift irrigation scheme to draw 92,590